బ్రేకింగ్ అంతోంది మనకి ఆఫ్ఘన్ పాకిస్తాన్ బోర్డర్ బగ్గుమంటోంది. రెండు దేశాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగుతున్నాయి. భీకరంగా కాల్పులకు దిగాయి. ఆఫ్ఘన్ పాక్ రెండు వైపులా భారీగా ప్రాణనష్టం ఉన్నట్టు చెప్తున్నారు. భారీగా ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయి. ఇక ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ దళాలు తెహ్రీన్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్టులపై కాల్పులు జరిపాయన్నది పాక్ ఆరోపణ. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రతిగా టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు చెబుతున్నారు. సైనిక్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. తెల్లవారుజామున 4 గంటలకు ఎలాంటి కవ్వింపులు లేకుండా పాకిస్తాన్ ఆఫ్ఘన్ పై దాడులు చేసినట్లు తాలిబాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ దాడుల్లో 12 మంది ఆఫ్ఘన్ పౌరులు చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ పోస్టులపై ఆఫ్ఘన్ సేనలకు భీకరంగా విరుచుకుపడ్డాయి. ఇక పాకిస్తాన్ వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినట్టు ప్రచారం జరుగుతోంది. డ్యూరెన్ రేఖ సమీపంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య కాల్పులు జరిగినట్లు చెప్తున్నారు. ఇక రెండు దేశాలు సంయమనం పాటించాలని యుఏఈ ఖతర్ దేశాలు కోరినా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇక కాబుల్ పై పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. తాలిబాన్ సేనలు పాకిస్తాన్ పేరు చెప్తేనే మండిపడుతున్నారు. ఆఫ్ఘన్ పాకిస్తాన్ బోర్డర్ బగ్గుమంటోంది. రెండు దేశాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగుతున్నాయి. భీకరంగా కాల్పులకు దిగాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ మరింత సమాచారం అందిస్తారు. వంశీ, మనం చూస్తున్నాం భీకరంగా కాల్పులకు దిగాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ, ఏంటి? వంశీ. బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నా. ఆఫ్ఘన్ పాకిస్తాన్ బోర్డర్ బగ్గుమంటుంది. రెండు దేశాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగుతున్నాయి. భీకరంగా కాల్పులకు దిగాయి. ఆ బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆఫ్ఘన్ పాక్ రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం ఉన్నట్లు చెప్తున్నారు. ఇక భారీగా ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ దళాలు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్టులపై కాల్పులు జరిపాయన్నది పాక్ ఆరోపణ. మరి ప్రతిగా టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు చెప్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. వంశీ, మనం చూస్తున్నాం భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ, ఏంటి? రైట్ సోనీ, మీరు చెప్పినట్టుగా మరలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం పొరుడు పోసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్న పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ కాలకేయుల్లా పాకిస్తాన్ పై విరుచుకుపడితే పాకిస్తాన్ చడీ చప్పుడు లేకుండా తెల్లవారుజామున 4 గంటలకు ఆఫ్ఘనిస్తాన్ పై విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడి చేయడంతో 12 మంది పౌరులు మృతి చెందగా 100 మంది వరకు కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులతో రెచ్చిపోతున్న పరిస్థితి. మరోవైపు టీటీపీ ఏదైతే ఉందో పాక్ తెహ్రీక్ తాలిబాన్ విరుచుకుపడుతోంది మాపై అని చెప్పి పాక్ చెప్తున్న పరిస్థితి. మొన్న పాకిస్తాన్ సైనికులను ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పరిగెత్తించి మరీ తరిమి కొట్టారు. సో దానికి ప్రతిగా పాకిస్తాన్ ఈరోజు దాడులు చేసేందుకు సిద్ధమైంది. వరుస పరిణామాలను చూస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిణామాలను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇటీవల వైట్ హౌస్ లో పాకిస్తాన్ నాయకులతో పాకిస్తాన్ సైనికాధికారితో ట్రంప్ భేటీ అయ్యారు. ఆ తర్వాత బగారం బేస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ట్రంపే స్వయంగా మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత పరిణామాలు మారుతూ వచ్చాయి. ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడులు చేసేందుకు సిద్ధమైంది. పాక్ పని పడతామని చెప్పి కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఈ రోజు దాడుల గురించి మనం మాట్లాడుకుంటే రెండు దేశాల మధ్య ప్రస్తుతానికైతే భీకరంగానే దాడులు జరుగుతున్నాయి. మరోవైపు
ఖతార్, యుఏఈ లాంటి దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధానికి వెళ్ళవద్దు, రెండు దేశాలు సంయమనం పాటించాలని చెప్తున్నా కానీ అటు పాకిస్తాన్ కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ వినే పరిస్థితులు లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్, టీటీపీ ఇద్దరు కలిసి పాకిస్తాన్ పనిపట్టే దిశగానే అడుగులు వేస్తున్నారు. సో ఈ దాడి జరిగిన తర్వాత, అంటే మొన్న దాడి జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాలకులు క్లియర్ కట్గా పాకిస్తాన్కి ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇంతటితో ఈ దాడులను ఆపేయండి, మేము ప్రతి దాడి చేయము, ఇంతటితో ఈ ఘర్షణ ఆపండి, ఆపకపోతే జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత మీరు వహించాల్సి ఉంటుంది అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు అదే విధంగా పాకిస్తాన్ ఆ చెప్పిన మాటలను లెక్క చేయకుండా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఎటువంటి దాడులు చేయబోతుంది అనేది మాత్రం చూడాల్సిందే. ఎందుకంటే మొన్న కాలకేయుల్లా పాకిస్తాన్పై ఆఫ్ఘాన్ సైనికులు విరుచుకుపడిన పరిస్థితి. ఆ పోస్టులను వదిలేసి, చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ వదిలేసి పాక్ సైనికులు పరుగులు తీశారు. సో అటువంటి పరిస్థితి మరలా ఈ రోజు తెల్లవారుజామున జరగబోతుందా అంటే ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా ఈ దాడికి ప్రతిదాడి చేసే తీరుతుంది. యుఏఈ, ఖతార్ లాంటి దేశాలు ఎంత చెప్తున్నా ఆఫ్ఘనిస్తాన్ వినే పరిస్థితి అయితే లేదు. పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడుతున్నారు. అదేవిధంగా మొన్న ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మంత్రి ముత్తకి భారత్లో పర్యటించేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసింది పాకిస్తాన్. ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ని బెదిరించే ప్రయత్నం చేసింది. సో అమెరికా అండ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సైనిక బలాబలాలు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం చాలా బలంగా ఉంది. అదేవిధంగా అమెరికా అక్కడ వదిలివేసిన ఆయుధాలు, కొన్ని వందల వేల ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలతో పాక్పై విరుచుకుపడితే మాత్రం పాకిస్తాన్ ఖచ్చితంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది మాత్రం స్పష్టమవుతుంది. క్లియర్ కట్గా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు చెప్పినప్పుడు, ఇంతటితో యుద్ధాన్ని ఆపేయాలి అన్నప్పుడు పాకిస్తాన్ వినకుండా ఈరోజు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్లో 12 మంది పౌరులు మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇటు పాకిస్తాన్కి సంబంధించి కూడా చాలా మంది గాయపడినట్టు, మృత్యువాత పడినట్టుగా కూడా తెలుస్తుంది. లెక్కలైతే ప్రస్తుతానికి అందట్లేదు, కానీ ఈ రెండు దేశాల మధ్య మనం విజువల్స్లో కూడా చూడవచ్చు, భీకర యుద్ధం జరుగుతున్న పరిస్థితి. యుద్ధ వాతావరణం కాదు, యుద్ధమే జరుగుతుంది అన్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆఫ్ఘాన్ సైనికులు క్లియర్ కట్గా చెప్పిన మాటను పాక్ లెక్క చేయలేదు. మరొకసారి ఆఫ్ఘాన్ సైనికులు కాలకేయుల్లా విశ్వరూపం చూపించబోతున్నారు. పాకిస్తాన్ దీన్ని ఎలా తట్టుకుంటుంది అనేది మాత్రం చూడాల్సిన అంశమే. ఒకవైపు యుఏఈ, ఖతార్ లాంటి దేశాలు ఎంత మనం ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఘర్షణలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, అలాగే టీటీపీ ఉగ్రవాద సంస్థ పాత్ర ఈ ఉద్రిక్తలో ఎంతవరకు ఉండి ఉండొచ్చు? రైట్ సోని, మీరు చెప్తున్నట్టుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ రోజు కాదు, ఆఫ్ఘనిస్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులను, ఇటు టీటీపీని కూడా పాకే పెంచి పోషించింది. ఏ ఉగ్రమూకలను అయితే పెంచి పోషించిందో ఆ ఉగ్రమూకలకు బలైపోతున్న దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. భారత్పై దాడులు చేయాలి, భారత్ను నాశనం చేయాలని మొదటి నుంచి కూడా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం అభివృద్ధి వైపు అడుగులు వేస్తే పాకిస్తాన్ భారత్ను అడ్డుకునే దిశగా అడుగులు వేసింది. ఆ అడ్డుకోవటం కోసం ఉగ్రవాదాన్ని ఎంచుకున్న పరిస్థితి. మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చూడొచ్చు, మన భారత బలగాలు ఎంత ఖచ్చితంగా ఉగ్రవాదులను పాకిస్తాన్లోని స్థావరాల్లో కొట్టాయంటే, ప్రపంచానికి మాది ఉగ్రవాద దేశం కాదని చెప్తున్నా ఉగ్రమూకలను ప్రోత్సహించింది మాత్రం పాకిస్తానే. ఇప్పుడు ఆ గ్రూపుల మధ్య తగాదాలు పాకిస్తాన్కు విఘాతంగా మారిన పరిస్థితి, పాకిస్తాన్ ఉనికే ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితి. ఒక్క ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా టీటీపీ నుంచే కాదు, బలూచిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. సొంత దేశంలో ప్రజలకు గోధుమ పిండి ఇవ్వలేని పరిస్థితి, మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి, కానీ యుద్ధానికి కవ్వింపు చర్యలకు దిగుతున్న పరిస్థితి. మన వైట్ హౌస్ వెళ్ళి కూడా బలూచిస్తాన్లో ఉన్నటువంటి విలువైన ఖనిజాలను అమ్మేందుకు అమెరికాకు దారాదత్తం చేసేందుకు కూడా అక్కడి పాలకులు సిద్ధపడ్డారంటే అక్కడి పాలకుల వైఖరి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి మధ్య శరణార్థులకు సంబంధించి కూడా ఇష్యూ నడుస్తుంది. పాకిస్తాన్పై పైచేయి సాధిస్తుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్కు చాలా దగ్గరవుతున్న పరిస్థితి. భారత దౌత్య విధానం అనేది రోజు రోజుకు పెంపొందుతుంది. ఒక ఆఫ్ఘనిస్తాన్తోనే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశంతో కూడా భారత దౌత్య విధానం అనేది మెరుగవుతూ వస్తుంది. చైనాకు భారత్కు మధ్య విభేదాలు ఉన్నాయి. చైనా, భారత్ ఎప్పుడూ కలవు అనుకున్న అమెరికాకు కూడా భారత్ చుక్కలు చూపించింది. ఐసీఆర్, ఇండియా, చైనా, రష్యా ముగ్గురు కూడా ఏకమయ్యేసరికి అమెరికా ఉక్కిరిబిక్కిరైపోయిన పరిస్థితి. సో అటువంటిది పాకిస్తాన్కు కంటిగింపుగా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆఫ్ఘాన్, భారత్ దగ్గరవ్వటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనూ వారిపై దాడులు జరుగుతున్నట్టుగా భావించవచ్చు. ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు కూడా ఆ దేశాన్ని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనని గుర్తించలేదు. కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించుకోవడానికి, అక్కడ పార్లమెంటుకు కానీ భారత్ సాయం చేస్తూ వస్తోంది. ఒక ఆఫ్ఘనిస్తాన్కే కాదు, రేపు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడిచి మేము ఉగ్రవాదాన్ని వదిలేస్తున్నాము, మాకు సహాయం చేయండి అంటే కూడా భారత్ ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధంగా ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో, మన పక్కనున్న మాల్దీవులు అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఇటువంటి దేశాలకు కూడా భారత్ చేయూత అందిస్తూ వస్తోంది. ఏ ఉగ్రవాదాన్ని అయితే పెంచి పోషించిందో ఆ ఉగ్రవాదానికి పాకిస్తాన్ బలైపోతుంది. ఆ ఉగ్ర కోరల్లో చిక్కుకున్న పరిస్థితి. పేరుకే పాకిస్తాన్
పాకిస్తాన్లో పాలకులు ఉంటారు, కానీ పాలన మొత్తం ఆర్మీ చేతిలోనే ఉంటుంది. ఆ ఆర్మీ అధికారులు ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితి పాక్ పాలకులపై ఉంటుంది. ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం కూడా దేనికోసము అంటే ప్రపంచ సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవటం కోసం. నిధులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే బొచ్చ పట్టుకొని ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ అడుక్కుంటుంది. సో అటువంటి దేశం యుద్ధం చేసే పరిస్థితులు అయితే లేవు, కానీ కవ్వింపు చర్యలకు దిగుతూ అమెరికాకు దారాదత్తం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వైట్ హౌస్ నుంచి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. బగారాం ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ బేస్ ను చేజిక్కించుకోవాలి అనేది ట్రంప్ వ్యూహం. అందులో భాగంగానే మరి అమెరికాను మెప్పించడం కోసం ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడులకు దిగుతుందా అంటే చాలా మంది విశ్లేషకులు కూడా అవునని చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుందనేది మాత్రం వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వంశీ.